మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. హ్యాపీ హోమ్ టవర్స్ దగ్గర 200 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 163 బైకులు, 20 ఆటోలు, 20 కార్లను స్వాధీనం చేసుకున్నారు. 21 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, రాజేంద్ర నగర్ లో పోలీసుల కార్డన్ సెర్చ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? బలరాం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో మై హోమ్ టవర్స్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలతో పాటు యజమానులు లేని వాహనాలు కూడా పూర్తి స్థాయిలో అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే శంషాబాద్ డీసీపీ పద్మజారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ జరిగింది. సుమారు 300 మంది పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అందులో భాగంగానే 163 టూ వీలర్స్, 20 ఆటోలు, 20 కార్లు మరియు 21 మంది అనుమానితులను కూడా అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో 163 వెహికల్లో 62 టూ వీలర్స్ మాత్రం సరైన పత్రాలు లేక యజమానులు మాత్రమే ఉన్నారు. 101 మాత్రం అసలు యజమానులు లేరు, పత్రాలు ఎలాంటివి లేకుండా మై హోమ్ టవర్స్ లో వాహనాలను మట్టుకం పార్కింగ్ ప్లేస్ గా అలవాటు చేసుకున్నారు. గతంలో చూసుకున్నట్టయితే ముత్తూట్ ఫైనాన్స్ కేసులో నిందితులు ఏ విధంగా అయితే ఇక్కడ తలదాల్చుకున్నారో ఒక ఆక్టోపస్ బలగాలు వచ్చి పూర్తిగా ఈ మై హోమ్ టవర్స్ మొత్తం పరీక్షించారు. తర్వాత అప్పటి నుంచి ఒక అడ్డగా మార్చుకున్న రౌడీలకు ఇది ఒక అడ్డగా మారిందని చెప్పవచ్చు. అయితే ఇందులో మట్టుకం 553 ఇండ్లు ఉంటాయి. ఇందులో భాగంగానే దాదాపు వందల కుటుంబాలు ఉన్న నేపథ్యంలో అక్కడ కొంతమంది కిరాయి గుండెలు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో శంషాబాద్ డీసీపీ పద్మజారెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. భారీ ఎత్తున 21 మందిని అదుపులో తీసుకున్నారు. గతంలో నేర చరిత్ర గల వీరందరూ ఇక్కడే తలదార్చుకోవడం కూడా చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసులు మొత్తం పునరావృతం చేసుకున్నట్టు కూడా వీళ్ళపై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఏ విధంగా అయితే కార్డన్ సెర్చ్ నిర్వహించడం వల్ల ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసులు ఏ విధంగా ముందుకెళ్లే విధంగా వాళ్ళకి అదే దిశగా ప్రయాణిస్తామని చెప్పి ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ రమేష్.